భయపడి ఇప్పుడు అంటున్నారు కదా, ప్రభుని లేపి అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం. మరలా అంటున్నా, ఈ యొక్క వెలి చూపే నీ జీవితంలో చింతను కలగచ్చేస్తుంది, భయాన్ని కలగచ్చేస్తుంది. కనుక నాట్ బై సైట్, వాక్ బై ఫెయిత్ అనగా విశ్వాసముతో, విశ్వాసముతో నడవాలా. అవును, పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి సమస్యను వెలుచూపుతో కనుక చూసుకుంటే మృతతుల్యమైన దేహం, శారా గర్భం ఉడిగిపోయింది. అబ్రహాం యొక్క జీవితంలో 100 ఏండ్లు అయిపోయినాయి. కనుక వెలి చూపును బట్టి వారు చూసి ఉండేది ఉంటే దేవుని నుంచి గొప్ప కార్యములు పొంది ఉండేవారు కాదు. అవును, వెలుచూపుతో మరి విత్తనాన్ని కనుక మరి వేసి ఉంటే ఇస్సాకు 100 ఫలాన్ని పొంది ఉండేవాడు కాదు. వెలుచూపును బట్టి అంటే అక్కడ గెరారులో మరి దేవునికి వాక్యములు చూస్తే 26 అధ్యాయంలో చూస్తే